ఏంటి సార్ ఇది? వీడు ఏం చేశాడో నీకు తెలియదు. అది ఏమైనా కానివ్వండి, వీడేమీ హంతకుడు కాదుగా. ఈ స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంటేగా. స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంటా? ఆ సమయంలో నేను చూడకుండా ఉండంటే నా కొడుకుని కొట్టి చంపేసిండేవాడు. బాలు గురించి నాకు బాగా తెలుసు. మీ కొడుకున్నాడే బాబీ, తను ఏం చేశాడో కొంచెం మీకు తెలుసా? తెలుసు. వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. రోజు చికెన్ తినడానికి నాన్న ఏమైనా కోటీశ్వడా? ఇంత దారుణంగా మాట్లాడటానికి మీకు మనసులా వస్తుంది సార్? కొడుకు తప్పుని సరిదిద్దాల్సిన తండ్రి, అది కూడా ఒక పెద్ద హెచ్చం, కొడుకుని సమర్థిస్తున్నాడు. చాలా తప్పు. బాబీ ఇలా తయారవడానికి కారణం మీరే సార్. ఒకవేళ ఈ స్కూల్ తప్ప వేరే ఎక్కడా మీ అబ్బాయిని చేర్చుకోరని తెలుసుకుంటే మీకు మంచిది. ఇంకా వీడు రోజు చికెన్ ఎలా తింటున్నాడో మీకు తెలియాలంతేనా? 1 మినిట్. చూడండి సార్, ఈ బాక్స్ లో పేరు చూసారా? SR సాహిరా. ఇంకా మీకు అనుమానం తీరకపోతే అదిగో అమ్మాయిని అడగండి. కనీసం ఆ పిల్లకున్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోయిందే సార్. ఎందుకిలా అదోలా కూర్చున్నా? ఈరోజు చికెన్ బిర్యానీ దొరకలేదు, అందుకని బరోటా చికెన్ తెచ్చా. వద్దు నాన్న, నాకు ఆకలిగా లేదు. అదే మాట, నువ్వు మర్యాదగా తిను. నాకు వద్దని చెప్తున్నాను కదా. నా బిడ్డకి ఏమైందిరా? మోహం అంతా డల్గా ఉంది. ఏం లేదు నాన్న. షే, ఇదేమైందిరా? అందుకేనా డల్గా ఉన్నావు? నిన్నెవరైనా కొట్టారా? లేదు. నన్నెందుకు కొడతారు? స్కూల్లో పరిగెత్తేటప్పుడు కింద పడిపోయాను. రోజు ఏదో కారణాలు చెప్తావు, నేను నమ్ముతాను. కాలు చేతులన్నీ పగలగొట్టుకుని. ఇది ఒక మంచి తైలం. ఇది వాడితే నొప్పి తగ్గిపోద్ది. ఈ నాన్న ఉండగా ఏమీ అవ్వదు, భయపడు. నొప్పి తగ్గిపోద్ది చూడు. జారి పడ్డాడంట. చూడు ఎంత వాసిపోయి ఉందని. ఈ రోజుతో అవన్నీ ఆపేయాలి. కాస్త మెల్లగా చేయి నాన్న. తర్వాత నీ లక్ష్మీ టీచర్ని కలిశాను. నువ్వంత బాగా చదవు అని చెప్పారు. ఎప్పుడు చూసినా రన్నింగ్ రేస్ అంటావంట. వాడిని ఇవన్నీ మానేయమని చెప్పారు తెలుసా? నాన్న, అబద్ధం చెప్పకు, నాకంతా తెలుసు. ఒక దొంగ కొడుకునే కదా నేను. నువ్వు కూడా నన్ను కిండల్ చేయడం మొదలెట్టావా? ఏంటి? మా నాన్నని నేను కిండల్ చేస్తానా? సారీ, ఏదో బాధలో అలా చెప్పేనులే నాన్న. సారీరా, నిన్న కావాలని చేయలేదు. పర్వాలేదు, దాని గురించి నేను ఆలోచించలేదు. అమ్మయ్యా, నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. నేను చెప్పానుగా వాడు మన మాట వింటాడని. అది కాకుండా బాబీ హెడ్ మాస్టర్ గారి కొడుకు కదా, వాడిని పట్టించుకోలేదని కోపం వచ్చి ఉంటుంది. నేనెందుకు వాడిని మైండ్ చేయాలి? నువ్వు చెప్పేది అర్థమవుతుంది. నీకు వాడి మీద ఏ కోపం లేదు కదా. ఎందుకు? నాకెవరి మీద కోపం లేదు. నేను చెప్పానుగా వాడికి ఎటువంటి ఇబ్బంది లేదని. రండి రండి, అందరూ రండి, త్వరగా రా రా. మై డియర్ స్టూడెంట్స్, రేపు జిల్లా లెవెల్లోని పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఈ స్కూలు పరువుని కాపాడాల్సింది మీ బాధ్యత. ఈ స్కూల్లో ఎన్నో విద్యార్థులు చదువుతున్నా మిమ్మల్ని సెలెక్ట్ చేశానంటే మీ దగ్గర ఆ ప్రతిభ ఉందని అర్థం. అందుకనే చెప్తున్నాను, మీరు తప్పకుండా ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి. రెడీ, వార్మప్.
ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? ఏంటి కుంటున్నావు? నేను ఇందులో నుంచి తీసేస్తానుండో. అది ఉప్పు అక్కడ. ఏంట్రా ఇదేంటి ఆటలు అనుకున్నావా? రేపు మనం పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలి. చూసావట్రా భలే ఇరుక్కున్నాడు కదా. ఈ రోజు కూడా పాయింట్అవుట్ చేస్తే పెద్ద పెద్ద స్కూల్ వాళ్లే ముందున్నారు. మనలాంటి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు పాయింట్స్ కొట్టలేదు. ఇక తర్వాత జరగబోతున్న పోటీ ఏంటంటే 200 మీటర్ పరుగు పందెం. ఇందులో పేర్లు ఇచ్చిన స్కూల్స్ లోని విద్యార్థులు అందరూ ఇక్కడికి రావాలని బోబీ, come on, get ready. ఎస్ సార్. అందరూ నీ మీదనే నమ్మకం పెట్టుకున్నారు, గుర్తించుకో. అలాగే సార్, అలాగే. 103, 102, 101 అందరూ మీ లైన్ లో వచ్చి నిలబడాలని కోరుకుంటున్నాము. సార్, వాడు లాస్ట్ ఇయర్ ఛాంపియన్, పేరు రంజిత్. వారి నంబరు 101. హలో, హలో హెచ్ఎం సార్, బాబీ ఓడిపోయాడు. అంతేకాకుండా మన స్కూల్ పాయింట్స్ లో చాలా తక్కువగా ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ పందెం ఏంటంటే 100 మీటర్ల పరుగు పందెం. దీంట్లో పాల్గొనే బాలు, ఇలా రా. ఇందులో పేరు ఇచ్చిన వాళ్ళందరూ చూడు బాలు, ఇక అన్ని నీ చేతుల్లోనే తెలుసు ఉంది. కదా? సరేనా? తప్పకుండా నువ్వే గెలవాలి. ఏం మీద? పరుగు పందెంలో గెలుచుంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయిన బాలు. మన బాలు విజయం మన క్లాస్ విజయం లాంటిది. బాలు లాగానే మీరు కూడా మీ టాలెంట్స్ ని ప్రూవ్ చేసి బాగా ఎదగాలి. ఇలాగే ప్రైజులు తీసుకోవాలి. మీ ప్రతి ఒక్కరి విజయం మన స్కూల్ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. బాబీ, ఏంటి ఏమైంది? మనం ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన కాన్ఫిడెన్స్ ని వదులుకోకూడదు. ఓకేనా?